ఒరే ఏంద్రా ఏదో గోలా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేడు, కూటమి ప్రభుత్వం దోసేస్తుంది, కూటమి ప్రభుత్వం పథకాలు ఇవ్వటం లేదు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చట్లేదని ఆ గోలిందిరా. మీకు ఇక వేరే పని లేదంటరా, ఎంతసేపు పక్కన మీద పడి ఎవరికి తప్పితే. సరే మీరు అనుకున్నట్టే ఏమి జరగట్లేదు అనుకున్నాం. చిన్న లెక్క వేసుకున్నామండి. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా పోలవరం ఎంత పర్సెంటేజ్ పూర్తయిందా? 80% ఆయన కంప్లీట్ చేసి ఇస్తే 20% ఎవరు కంప్లీట్ చేయలేకపోయాడు. ఇప్పుడు పోలవరం పరుగులు పెడుతుందా? అడుగుతుందా లేదా? సరే అమరావతి తీసుకుందాం. 3 రాజధానులు కడతాను అన్నాడు. పోనీ ఏమన్నా కట్టాడా? ఒక్కడ కూడా కట్టలేదు. ఇప్పుడు అమరావతి పరుగులు పెడుతుందా లేదా? అమరావతి నిర్మాణం జరుగుతుందా లేదా? పోనీ మీరు అనుకున్నట్టే వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు అందవు అన్నారు మీరు. పెన్షన్లు అందట్లా? టైం టు టైం టెన్షన్గా అందుతున్నాయి పెన్షన్లు. ఇంకేంటి పథకాలు, మీరు చెప్పిన పథకాలు, మీరు నొక్కిన బటన్లు, మీరు మింగేసిన కోట్లు, అవన్నీ పక్కన పెడితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన పథకాలన్నీ టైం టు టైం అమలు చేస్తుంది. ఇంకేం నష్టం వచ్చిందిరా ప్రజలకి? ఇంకేం బాధ వచ్చింది? ఎంతసేపు ట్విట్టర్లోను, ఫేస్బుక్లోను, ఇన్స్టాలోను అయ్యో నాశనం అయిపోయిందో, ఆదా పాడైపోయిందో, జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపోయిపోయినా నా ఏడుపులు ఏంటిరా? ఆ ఏడుపులు ఏంటి? ఏదో పలం చేసిన మొగులాగా చెప్తానేట్రా? పనికి మాలి ఎడవలారా ఒకసారి రండి. ఆ గట్టు పంచాయతీలు కాడో లేకపోతే నీటి కుళాయిలు కాడో రేపు రచ్చబండ్లకు రండి. తెగేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. కోట్లు మింగేశాడు. బట్టల పేరు చెప్పి బట్టలు నొక్కి చెప్పి కోట్లు మింగేశాడు. ఒక రోడ్డు వేయలేదు, టైంకి ఒక పథకం ఇవ్వలేదు. ఇలాగేస్తున్నారు, ఎండ పెడుతున్నారు. నా మాట రండి. 2029 కాదు, 2034కి ట్రై చేసినా మీ ఓటు సీఎం అవడం. అది కూడా బయట ఉంటేనే లోపలికి వెళ్తే అవడం ఏం చేయలేదు అనుకో. అదే ఉండవాలి. బాయ్.